హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్టీఎక్స్ క్లాస్. ఈ రోజు మనం వొకాబులరీ క్లాస్లోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతుంటారు, సార్ ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ కు సంబంధించి ఏ టాపిక్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ కి సంబంధించి ఏదైనా సపరేట్ కోర్స్ ఉంటే మాకు చెప్పండి అని చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతున్నారు. వారి కోసమే ఎల్టీఎక్స్ క్లాసెస్ వారు స్టార్ట్ చేశారు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే ఒక ప్రత్యేకమైన కోర్స్. ఈ కోర్స్ ఇంగ్లీష్ కోసం మాత్రమే స్టార్ట్ చేసిన కోర్స్ కాబట్టి ఎవరైతే ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలనుకుంటున్నారో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఫీజు పే చేస్తే చాలు, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఈ కోర్స్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా హెల్ప్ అవుతుంది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 7893899553. ఎల్టీఎక్స్ క్లాసెస్ వారు వేరియస్ కోర్సెస్ ని ఆఫర్ చేస్తున్నారు. బ్యాంక్ ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, ఆర్ఆర్బి ఇన్ఫినిటీ, అలాగే ఆర్బిఐ ఇన్ఫినిటీ, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, ఇలా వేరియస్ కోర్సెస్ ఉంటాయి. మీకు ఏ కోర్స్ అయితే కావాలో ఆ కోర్స్ ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ప్రతి కోర్స్ పైన డిస్కౌంట్ ప్రైస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డిస్కౌంట్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు ఏ కోర్స్ అయితే కావాలో ఆ కోర్స్‌ని త్వరగా పర్చేస్ చేసుకోండి. ఇక మనం వొకాబులరీ క్లాస్‌లోకి వెళ్ళిపోతే హిందూ పేపర్‌లో పేజ్ నంబర్ 8 ఎడిటోరియల్ కాలమ్‌లో మనం ఆర్టికల్‌లో ఉన్నాము. సెకండ్ ఆర్టికల్‌లో ఉన్నాము. ఏ వోట్ ఫర్ చేంజ్ అనే పేరుతో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. అందులో కొన్ని వొకాబులరీ ఉన్నాయి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్ వొకాబులరీ వీళ్ళేమన్నారంటే సీడ్ అన్నారు. యాక్చువల్‌గా సీఈడీఈ సీడ్. సీడ్ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే వదిలేయడం. నా వల్ల కాదు అని వదిలేయడం. సరెండర్ అయిపోవడం అంటాను చూసారా? అలా అన్నమాట. సో జాగ్రత్తగా రాసుకోండి. సీడ్ అంటే గివ్ అప్ లేదా సరెండర్. గివ్ అప్ లేదా సరెండర్. తర్వాత ట్రిగ్గరింగ్ అనే ఒక వర్డ్ అయితే వచ్చింది. ట్రిగ్గరింగ్ అంటే ఏంటంటే ఎవరినైనా కూడా ఇన్సైట్ చేయడం, రెచ్చగొట్టడం అని కూడా అంటాం. ట్రిగ్గరింగ్ అంటే రెచ్చగొట్టడం, ఇన్సైట్ చేయడం అని కూడా అంటాం. ఇక కేఓస్ అంటే మీకు తెలుసు కదా, డిజార్డర్, గందరగోళం. కేఓస్ అంటే డిజార్డర్. డిజార్డర్ అని రాసినా పర్వాలేదు. ఔట్ ఆఫ్ కంట్రోల్ అని రాసినా కూడా పర్వాలేదు. డిజార్డర్ లేదా ఔట్ ఆఫ్ కంట్రోల్ అని రాసినా కూడా పర్వాలేదు. ఇక్కడ మీరు కానీ గమనించినట్టయితే సెకండ్ లైన్ లోనే స్టార్క్ అనే ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ కనిపించింది. చూసారా? స్టార్క్ చాయిస్ అన్నారు. స్టార్క్ అంటే షార్ప్ అని రాయండి, సింపుల్ గా ఉంటుంది. స్టార్క్ చాయిస్ అంటే షార్ప్ చాయిస్ అంటాం. స్టార్క్ అంటే ఏంటి? షార్ప్ అని రాయండి, షార్ప్. ఇలా కానీ మీరు చూసుకుంటూ వెళ్తే ఇక్కడ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ లైన్ లో ఓవర్‌వెల్మింగ్ అనే వర్డ్ వచ్చింది. ఓవర్‌వెల్మింగ్‌లీ సపోర్టెడ్. యాక్చువల్‌గా ఓవర్‌వెల్మింగ్ అనే వర్డ్‌కి రకరకాల అర్థాలొస్తాయి. నేను ఒక మీనింగ్ చెప్తాను. హ్యూజ్, చాలా ఎక్కువ అంటాం. ఓవర్‌వెల్మింగ్ అంటే హ్యూజ్, చాలా ఎక్కువ. ఓవర్‌వెల్మింగ్ అంటే ఏంటంటే హ్యూజ్, చాలా ఎక్కువ అంటాం. ఏమంటాం? హ్యూజ్, చాలా ఎక్కువ. ఇలా మీరు కానీ చూసుకుంటూ వెళ్తున్నట్టయితే ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చింది. స్టేక్డ్. యాక్చువల్‌గా స్టేక్ ఏ క్లెయిమ్ అంటారు. మామూలుగా మనం చెప్పేటప్పుడు ఎప్పుడైనా కూడా స్టేక్ అన్నామనుకోండి రిస్క్ అన్న మీనింగ్ వస్తుంది. స్టేక్ అన్నామనుకోండి రిస్క్ అన్న మీనింగ్ వస్తుంది. ఇక్కడ స్టేక్ ఏ క్లెయిమ్ అన్నామనుకోండి దాని అర్థం ఏంటంటే ఒక విషయాన్ని బలంగా చెప్పడం, డిక్లేర్ చేయడం అని వస్తుంది. ఒక విషయాన్ని డిక్లేర్ చేయడం అని రాసుకోండి. స్టేక్ ఏ క్లెయిమ్ అంటే డిక్లేర్ చేయడం అని రాసుకోండి. ఇంకా చెప్పాలంటే ఏమని డిక్లేర్ చేయడం అంటే ఇది నాది అని చెప్పడం. దాన్ని ప్రొక్లెయిమ్ అని కూడా అంటాం. ఇది నాది అని చెప్పడాన్ని మనం ఏమంటాము? ప్రొక్లెయిమ్ చేయడం లేదా డిక్లేర్ చేయడం అని కూడా రాసుకోండి. ఇక జాగ్రత్తగా మీరు చూసినట్టయితే చూడండి, కాన్స్క్రిప్షన్ అన్నారు. కాన్స్క్రిప్షన్ అంటే ఏంటంటే బలవంతంగా ఎవరినైనా కూడా సర్వీసెస్ లోకి తీసుకుంటే అలా తీసుకోవడాన్ని కాన్స్క్రిప్షన్ అంటాం. సింపుల్ గా రాసుకోండి. కంపల్సరీ టేకింగ్ పీపుల్ ఇంటూ స్టేట్ సర్వీసెస్. ఎవరినైనా కూడా కంపల్సరీగా సర్వీసెస్ లోకి ఎన్రోల్ చేయడాన్ని మనం ఏమంటామంటే కాన్స్క్రిప్షన్ అంటాం. ఏమంటాం? కాన్స్క్రిప్షన్. లెసీ మెజెస్టీ లా. లెసీ మెజెస్టీ లా అంటే లెసీ మెజెస్టీ అని ఎప్పుడంటామంటే
ఎవరైతే వాళ్ళను పరిపాలిస్తున్న రూలర్‌ని అవమానం చేస్తారో అలా చేయడాన్ని లెసీ మెజెస్టీ అంటాం. ఇన్సల్టింగ్ ద రూలర్ అని రాయండి. ఇన్సల్టింగ్ ద రూలర్. షీల్డ్ అంటే కాపాడడం. ప్రొటెక్ట్ అని రాయండి. షీల్డ్ అంటే కాపాడడం. ప్రొటెక్ట్. షీల్డ్ అంటే ఏంటమ్మా? కాపాడడం. ప్రొటెక్ట్ అని రాయండి. మొనార్కీ మీ అందరికీ తెలుసు కదా! వన్ మ్యాన్ షో. రాజుల పాలన. వాడు చెప్పిందే వేదం. దాన్నేమంటాం? మొనార్కీ అంటాం. అంటే డెమోక్రసీకి అపోజిట్ అన్నమాట. వన్ మ్యాన్ షో అంటాం కదా! అలా అన్నమాట. ఇలా మనం కానీ చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఇదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు. అయినా కూడా చెప్తున్నాను. డీఫేమ్ చేయడం అంటే అవమానించడం అని రాయండి. డీఫేమేషన్ అంటే పరువు నష్టం అంటాం కదా! అలా. సో, డీఫేమ్ అంటే ఇన్సల్ట్ అని రాయండి. డీఫేమ్ అంటే ఏంటంటే ఇన్సల్ట్ అని రాయండి. ఇన్సల్ట్. అమెండ్ చేయడం అంటే మోడిఫై చేయడం అని రాయండి. అమెండ్ చేయడం అంటే ఏంటి? మోడిఫై చేయడం. అమెండ్ చేయడం అంటే మోడిఫై చేయడం అంటాం. మోడిఫై చేయడం అంటాం. ఇలా మనం కానీ చూసుకుంటూ వెళ్తున్న కొద్దీ తర్వాత ఇంపార్టెంట్ వొకాబులరీ కొన్నున్నాయి. అదేంటో చూద్దామా? రిజైమ్ అంటే రూల్ పరిపాలన. రిజైమ్ అంటే రూల్. ఆ టైంలో, ఆ పరిపాలనలో అంటాం చూసారా? రిజైమ్. డిఫై అంటే వ్యతిరేకించడం, అపోజ్ చేయడం అని రాయండి. డిఫై చేయడం అంటే వ్యతిరేకించడం. అపోజ్ చేయడం అని రాయండి. డిఫై చేయడం అంటే ఏంటి? అపోజ్ చేయడం అని రాయండి. ఆన్ ద బ్రింక్ అనేది ఒక ఇడియమ్‌గా చెప్తాం మనం. ఆన్ ద బ్రింక్ అంటే ఎడ్జ్‌లో ఉంది అంటాం. ఎట్ ద ఎడ్జ్. చివరి క్షణంలో ఉంది. ఆన్ ద బ్రింక్. వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్‌షిప్ అనేది ఆల్‌మోస్ట్ ఎడ్జ్‌కొచ్చేసింది. తెగిపోతోంది అంటాం కదా! ఆన్ ద బ్రింక్ అంటే అట్ ద ఎడ్జ్ అని రాయండి. ఆన్ ద బ్రింక్ అదొక ఇడియమ్ అమ్మ. అదొక ఇడియమ్. ఇలాగనే మనం చూసుకుంటూ వెళ్తే ఇదొక మ్యాండేట్ అన్నారు. మ్యాండేట్ అంటే ఒక రూల్ అని రాయండి. మ్యాండేట్ అంటే ఒక రూల్. మ్యాండేట్ అంటే ఏంటమ్మా? ఒక రూల్ అని రాయండి. ఒక రూల్. అయితే ఈ ఆర్టికల్ పైనున్న మరొక ఆర్టికల్‌లో అంటే ఫస్ట్ ఆర్టికల్ ఎక్కువ వొకాబులరీ లేవు కానీ నాకు ఒక ఇంపార్టెంట్ వర్డ్ కనిపించింది. అది నాకు మీతో చెప్పాలనిపించింది. రివాన్షిజం అన్నారు. అంటే రివెంజ్ తీర్చుకోవడం అని అర్థం. సో, రిటాలియేట్ అంటాం. రివాన్షిజం అంటే రిటాలియేట్. తిరిగి దెబ్బ కొట్టడం అంటాం. లేదంటే మనం దేన్నైతే పోగొట్టుకున్నామో దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించడాన్ని రివాన్షిజం అంటాం. రికవర్ అని కూడా అంటాం. దాన్నే మనం రివాన్షిజం అంటాం. దాన్నే మనం రికవర్ అని కూడా అంటాం. అదే విధంగా ఈ ఆర్టికల్‌లో ప్లెయింటిఫ్ అన్న ఇంకో వొకాబులరీ కనిపించింది నాకు. ప్లెయింటిఫ్ అంటే ఎవరైతే కంప్లెయింట్ ఇస్తాడో అలా కంప్లెయింట్ ఇచ్చే వ్యక్తిని ప్లెయింటిఫ్ అంటాం. కంప్లెయినంట్ అని రాయండి. ఏమంటారు? కంప్లెయినంట్. ఎవరైతే కంప్లెయింట్ ఇస్తారో అలా కంప్లెయింట్ ఇచ్చే వ్యక్తిని ప్లెయింటిఫ్ అంటారు. ఏమంటారు? ప్లెయింటిఫ్.